15,000 ప్రైస్ రేంజ్ లోపల చాలామంది అయితే మొబైల్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చాలా యూజ్ అయితే అవుతుంది. ఈ వీడియోలో చూసినట్టయితే అండర్ 15,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి ఒక 5 బెస్ట్ మొబైల్ గురించి అయితే చెప్తాను. నా ఒపీనియన్ ప్రకారం ఈ సెగ్మెంట్ లోపల ఇవే బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా 1 by 1 5 మొబైల్స్ గురించి అయితే చెప్తాను. మీ ప్రియారిటీ అండ్ మీకు నచ్చినటువంటి బ్రాండ్ను బట్టి మీరు మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోండి. అన్ని మొబైల్స్ కూడా వర్త్ అయిన మొబైల్సే, అన్ని బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి మొబైల్సే. ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే ముందు నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో నుంచి వెళ్ళి X6 Neo. ఈ మొబైల్ చూసినట్టయితే డిస్ప్లే పర్ఫార్మెన్స్, బ్యాటరీ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఒక కెమెరాలో చూసినట్టయితే కొంచెం యావరేజ్ కెమెరాస్ అయితే ఉంటాయి. మరి యావరేజ్ కెమెరాలు అనేది కాకుండా ప్రైస్కి తగ్గట్టుగా కెమెరాస్ అయితే ఉంటాయి. ఇది 7.69 mm థిక్నెస్ ఉంటుంది. 175 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. ఆరెంజ్, బ్లూ, బ్లాక్ అనే 3 కలర్ వేరియంట్లతో అయితే ఇస్తున్నారు. దీని యొక్క బ్యాక్ చూసినట్టయితే ప్లాస్టిక్ తో మేడప్ అయితే ఉంటుంది. IP54 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇంకా దీనిలోని డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. ఇక దీనిలోని ప్రాసెసర్ గురించి చూసినట్టయితే MediaTek Dimensity 6080 ఆక్టా-కోర్ ప్రాసెసర్ అయితే దీనిలో వాడారు. ఇది 6nm బేస్డ్ చిప్ సెట్. ఇందులో 8GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. LPDDR4X ర్యామ్ టైప్ ఉంటుంది. UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. దీని యొక్క యాంట్యూడ్ స్కోర్ చూసినట్టయితే దగ్గర 4.5 lakhs వరకు అయితే వస్తుంది. ఇక దీనిలోని కెమెరాల గురించి చూసినట్టయితే 108 MP ప్రైమరీ రేర్ కెమెరా ఉంటుంది. 2 MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. దీనిలో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే మిస్ అయితే అయింది. 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. వీటి ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ గురించి చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ తోనైతే ఇస్తున్నారు. దీనిలో లౌడ్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోనైతే ఇస్తున్నారు. ఇది Android 14 తోనైతే వస్తుంది. MIUI తోనైతే వస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది మనకు 14,999 రూపీస్ అయితే ఉంది వితౌట్ కార్డ్ ఆఫర్తోని. ఈ నెక్స్ట్ వచ్చే సేల్ లోపల ఇది మీకు ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మోటో నుంచి మోటో G64. ఈ మొబైల్ చూసినట్టయితే మంచి కెమెరా పర్ఫార్మెన్స్ ఉంటుంది. బిగ్ బ్యాటరీ అయితే ఉంటుంది. మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది. ప్రాసెసర్ కూడా పర్లేదు, ఆ ప్రైస్కి తగ్గట్టు ప్రాసెసర్ కూడా ఉంటుంది. ఇది 8.8 mm థిక్నెస్ ఉంటుంది. 192 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ తోనైతే మేడప్ అయి ఉంటుంది. మింట్ గ్రీన్, పెరల్ బ్లూ అండ్ ఐస్ లీలాక్ అనేటువంటి 3 కలర్ వేరియంట్లతోనైతే ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు. IP52 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఈ మొబైల్కి ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టయితే డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. 6.5 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేని అయితే ఇందులో వాడారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 560 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీరు దీనిలోని ప్రాసెసర్ గురించి చూసినట్టయితే MediaTek Dimensity 7025 ఆక్టా-కోర్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది 6nm బేస్డ్ చిప్ సెట్. దీని యొక్క యాంట్యూడ్ స్కోర్ వచ్చేసి 5 lakhs వరకు అయితే ఉంటుంది. 8GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. LPDDR4X ర్యామ్ టైప్ ఉంటుంది. UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. యాప్ ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ లేదంటే యానిమేషన్స్ కానీ డే టు డే టాస్క్ అయితే మంచి హ్యాండిల్ అయితే చేస్తుంది. మిడ్ రేంజ్ గేమ్లో అయితే మీరు ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమర్స్ కి అయితే ఇది పనిచేయదు. ఇంకా దీనిలోని కెమెరాల గురించి చూసినట్టయితే 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. విత్ OIS సపోర్ట్ తోని 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా ఉంటుంది. 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. వీటి ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక దీనిలోని బ్యాటరీ విషయానికి వచ్చంటే పెద్ద బ్యాటరీ అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ తోనైతే ఇస్తున్నారు. ఇంకా ఇది Android 14 తోనైతే వస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది 14,999 రూపీస్ అయితే ఉంది వితౌట్ కార్డ్ ఆఫర్ తోని. ఇంకా మీరు కార్డ్స్ను ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో నుంచి వివో T3X. దీనికి సిమిలర్గా ఉన్నటువంటి ఇంకో మొబైల్ కూడా ఉంటుంది, iQOO Z9X.
వివో T3X చూసినట్టంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ అయితే ఉంటుంది. ఐక్యూ Z9X చూసినట్టంటే మీకు అమెజాన్లోనే అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ కూడా మంచి వెల్ బ్యాలెన్స్డ్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. అన్ని డిపార్ట్మెంట్లలో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇది 7.9 mm థిక్నెస్ ఉంటుంది. 199 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. బ్యాక్ ప్లాస్టిక్ తోనైతే మేడప్ అయి ఉంటుంది. సైడ్స్ కూడా ప్లాస్టిక్ తోనైతే ఇస్తున్నారు. సెరామిక్ బ్లిస్ సెలెస్టియల్ గ్రీన్ అనేటువంటి 2 కలర్ వేరియంట్తోనైతే ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు. IP64 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇక దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చేంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లేని అయితే ఇందులో వాడారు. 128Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1000 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. బిగ్ డిస్ప్లే అండ్ డిస్ప్లే క్వాలిటీ కలర్స్ కానీ కాంట్రాస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇక దీనిలోని ప్రాసెసర్ గురించి చూసినట్టయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే ఇందులో వాడారు. ఇది 4nm బేస్డ్ చిప్ సెట్. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 5.4 lakhs వరకు అయితే ఉంటుంది. 6GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. LPDDR4X ర్యామ్ టైప్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. దీనిలోని కెమెరాల గురించి చూసినట్టయితే 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. 2MP డెప్త్ కెమెరా ఉంటుంది. 8MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరాల ద్వారా మీరు ఫుల్ హెచ్డి లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. డే లైట్లో మంచి ఫోటోలను అయితే ఈ మొబైల్ అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. దీనిలోని బ్యాటరీ విషయానికి వచ్చి 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 44 watts ఫాస్ట్ చార్జర్ సపోర్ట్తోనైతే ఇస్తున్నారు. Android 14తోనైతే వస్తుంది. ఫన్ టచ్ OSతోనైతే వస్తుంది. 2+3 అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 15,499 రూపాయలు అయితే ఉంది. ఇంకా మీరు ఈ సేల్లో ఏదైనా కార్డ్స్ను ఉపయోగించి పర్చేజ్ చేసినట్టయితే ఇంకా అండర్ 15,000 ప్రైస్ రేంజ్ లోపల అయితే ఈ మొబైల్ అయితే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి లేటెస్ట్గా September 16th రోజు లాంచ్ అయినటువంటి రియల్మీ నార్జో టర్బో. ఈ మొబైల్ చూసినట్టయితే ఇది మెయిన్గా గేమింగ్ పైన ఫోకస్ చేసి ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే చేశారు. ఇది 7.6 mm థిక్నెస్ ఉంటుంది. 185 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. ఎల్లో, పర్పుల్, గ్రీన్ అనేటువంటి 3 కలర్ వేరియంట్లతోనైతే ఇస్తున్నారు. దీని యొక్క బ్యాక్ చూసినట్టయితే ప్లాస్టిక్ తోనే మేడప్ అయి ఉంటుంది. సైడ్స్ కూడా ప్లాస్టిక్ తోనైతే ఇస్తున్నారు. IP65 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ OLED డిస్ప్లేని అయితే ఇచ్చారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు వీడియోస్ వాచ్ చేస్తున్నప్పుడు అయితే మంచి బెటర్ ఫీలింగ్ అయితే ఉంటుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది. దీనిలో L1 సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక దీని యొక్క పర్ఫార్మెన్స్ కోసం MediaTek Dimensity 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్ని అయితే వాడారు. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ వచ్చేసి 7.2 lakhs వరకు అయితే ఉంటుంది. 6GB ర్యామ్ ఉంటుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ టైప్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ టైప్ని అయితే ఇందులో ఇచ్చారు. మీ డే టు డే టాస్క్ లోపల కానీ యాప్ ఓపెనింగ్ క్లోజ్లో కానీ లేదంటే యాప్ యానిమేషన్లో కానీ ఎలాంటి హ్యాంగ్స్ ల్యాగ్స్ అయితే ఉండవు. మంచి స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇంకా దీనిలోని కెమెరాల గురించి చూసినట్టయితే 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా ఉంటుంది. 2MP డెప్త్ కెమెరా ఉంటుంది. 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరాలు కూడా మంచి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. రియర్ కెమెరా ద్వారా మీరు 4K లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా ద్వారా ఫుల్ హెచ్డి లోపల 30 frames per second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. దీనిలోని బ్యాటరీ గురించి చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 watts ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ తోనైతే ఇస్తున్నారు. ఇది Android 14తోనైతే వస్తుంది. రియల్మీ UI తోనైతే వస్తుంది. 2+3 అప్డేట్స్ అయితే ఇందులో ఇస్తున్నారు. ఇక దీని యొక్క ప్రైస్ గురించి చూసినట్టయితే 16,999 రూపీస్ అయితే ఉంది. దీనిపైన 2000 కూపన్ అయితే ఇచ్చారు. అంటే ఇది మీకు 14,999 రూపీస్కి అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ అండ్ లాస్ట్ మొబైల్ చూసినట్టయితే CMA Phone 1. ఈ మొబైల్ చూసినట్టయితే వెల్ బ్యాలెన్స్డ్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. అన్ని డిపార్ట్మెంట్లలో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కాకపోతే దీనిలో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాము. ఇది 8mm థిక్నెస్ ఉంటుంది. 197 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. బ్యాగ్ చూసినట్టయితే ప్లాస్టిక్ అండ్ వ్యాగన్ లెదర్ ఫినిష్తోనైతే ఇస్తున్నారు. IP52 రేటింగ్ ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ ఉంటుంది. ఇది బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ అనేటువంటి 4 కలర్ వేరియంట్లతోనైతే వస్తుంది. దీనిలో డిస్ప్లే చూసినట్టయితే 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతోనైతే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పంచ్ హోల్ డిస్ప్లే, HDR10+ సపోర్ట్ ఉంటుంది. దీని యొక్క పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 నిట్స్ వరకు అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మీరు యూట్యూబ్లో వీడియో వాచ్ చేస్తున్నప్పుడు మంచి బెటర్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా MediaTek Dimensity 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్ని అయితే ఇందులో వాడారు. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 6.4 lakhs వరకు అయితే ఉంటుంది. ఇది 6GB ర్యామ్ ఉంటుంది.
128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇక దీనిలోని కెమెరాల గురించి చూసినట్టయితే 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ కెమెరా, సెకండ్ 2MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. దీనిలో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే మిస్ అయితే అయింది. ఇది ఒక డ్రాబ్యాక్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఈ కెమెరాల ద్వారా మంచి బెటర్ క్వాలిటీలో ఉన్నటువంటి ఫోటోలను అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అదే కాకుండా రియర్ కెమెరా ద్వారా 4K లోపల వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా ద్వారా మీరు ఫుల్ HD లోపల వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అది 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఛార్జర్కి అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ మీకు బాక్స్లో ఛార్జర్ అయితే ఉండదు. ఛార్జర్ కోసం మీరు ఎక్స్ట్రాగా మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది Android 14తోనైతే వస్తుంది. నథింగ్ OSతోనైతే వస్తుంది. క్లీన్ UI అయితే ఉంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 15,999 రూపీస్ అయితే ఉంది. మీరు ఇంకా ఈ ఏదైనా కార్డ్స్ను ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇంకా అండర్ 15,000లో ఈ మొబైల్ అయితే మీకు వస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ అండర్ 15,000 ప్రైస్ రేంజ్ లోపల ఉన్నటువంటి 5 బెస్ట్ మొబైల్స్. ఈ మొబైల్లో నుంచి మీరు ఏ మొబైల్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు మీ బ్రాండ్ అండ్ మీ ప్రియారిటీని బట్టి. ఇందులో మీరు ఏ మొబైల్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.